మరి ఈ రోజు మరి అంతేకాకుండా ఈ రోజు చూస్తే మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏ దాని మీద కూడా ఆ రోజు 2009లో చెప్పడం జరిగింది, ఎలక్షన్లకు పోయే ముందు కూడా చెప్పడం జరిగింది. ముందు 5 సంవత్సరాలు కరెంటు బిల్లు ఏ ఒక్క రూపాయి కూడా ఏ వ్యవస్థలో కూడా పెంచలేదు, వచ్చే 5 సంవత్సరాలు కూడా కరెంటు ఏ ఒక్క వ్యవస్థ మీద కూడా పెంచనని చెప్పడం జరిగింది. ఒక బల్బు ఒక ఫ్యాన్ ఉండే ఇండ్లకు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి టైంలో ఫ్రీ కరెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఇవాళ అది కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతా ఉంది. వాళ్ళు చూస్తే మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఒక 2 వాగ్దానాలు చేయడం జరిగింది. ఒకటి రైతులకైతే, ఒకటి మామూలుగా మరి 20 కిలోలు 30 కిలోలు బియ్యం చేస్తానని చెప్పడం జరిగింది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ₹2 కిలో బియ్యం పథకం తీసుకురావడం జరిగింది. మరి ఆ ₹2 కిలో బియ్యం మరి ఆ విధంగా అనుకుంటే ఈ రోజు మరి ముఖ్యమంత్రి గారు ₹1 కిలో బియ్యం ఇస్తానని చెప్తా ఉన్నారు. మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టుగా 30 కిలోలు అంటే 10 కిలోలు 20 కిలోలకు మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టుగా 20 కిలోలకు రూపాయికి ఇస్తే ₹20 మాత్రమే లబ్ధిదారుడికి మిగులుతుంది. మరి రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టుగా మిగతా 10 కిలోలు కూడా ఇచ్చి ఉండింటే నెలంతా సరిపోయేది ఆ బియ్యం అందరికీ కూడా. కానీ ఈ రోజు సరిపో ₹20 ఇక్కడ మిగిలిస్తే మరి ఈ రోజు మనం బయట కొనుక్కోవాలంటే ₹40 ₹45 బియ్యం రేటు ఉంటా ఉన్నాయి ఇవాళ చూస్తే. మరి ఈ రోజు ఆ లెక్క ప్రకారం అనుకుంటే మరి ₹400 ₹450 మరి లబ్ధిదారుడికి వాళ్ళ మీద భారం పడతా ఉంది. ఆ ₹450 వాళ్ళ చేతిలో ఉంటే ఈ రోజు కూరలకో పప్పులకో మరి కూరగాయలతో దేనికో దానికి కొనుక్కోవడానికి అవకాశం ఉండేది. మరి ఈ రోజు ఆ విషయంగా కూడా భారం వేయడం జరుగుతా ఉంది. ఇవాళ చూస్తే మరి ఆర్టీసీ ఛార్జీలు పెంచడం జరిగింది, చాలా భారీ ఎత్తున పెంచడం జరిగింది. 3 సార్లు పెంచినారు ఆర్టీసీ ఛార్జీలు. కరెంటు ఛార్జీలు 4 సార్లు పెంచినారు. చంద్రబాబు నాయుడు గారి టైంలో 8 సంవత్సరాలకు 8 సార్లు కరెంటు పెంచితే మన ప్రభుత్వం ఇప్పుడు 4 సంవత్సరాలకు 4 సార్లు కరెంటు పెంచడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి టైంలో ఆర్టీసీ 5 సార్లు పెంచడం జరిగితే ఇప్పుడు ఈ ప్రభుత్వం 3 సార్లు పెంచడం జరిగింది. మరి ఈ రోజు చూస్తే గ్యాస్ చూస్తే మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ₹145 ఉండే గ్యాస్ ₹305 పెంచడం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారి టైంలో ₹50 పెరిగితే కూడా నా అక్క చెల్లెలు దీని భారం భరించడానికి వీలు లేదని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ₹50 ఆయన బ్రతుకున్నంత కాలం భరించడం జరిగింది. మళ్ళా ఈ రోజు చూస్తే మరి గ్యాస్ మళ్ళా విపరీతంగా పెరిగింది, సిలిండర్లు తగ్గినాయి. మరి గ్యాస్ అయితే రేటు పెరిగింది. ఈ రోజు ₹425 ఉంది. 9 సిలిండర్లు దాటిన తర్వాత ₹1000 పెట్టి కొనుక్కునే పరిస్థితి ఇవాళ ఉంది చూస్తే. మరి ఈ రోజు చూస్తే మరి నిత్యావసర ధరలేమో మరి ఈ రోజు ఏవి కూడా మనం కొనలేని పరిస్థితుల్లో ఉన్నాయి ఇవాళ చూస్తే. దానికి మరి ఈ రోజు ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు మరి అమ్మహస్తం అని చెప్తా ఉన్నారు. అది అమ్మహస్తం కాదు, మాయాహస్తం అని చెప్పాలి. ఎందుకంటే అమ్మహస్తంలో 9 సరుకులు ఇస్తానని చెప్తా ఉన్నారు. అంతకు ముందు కూడా గోధుమలు ఇచ్చేవాళ్ళు, అంతకు ముందు కూడా కందిపప్పు ఇచ్చేవాళ్ళు, అంతకు ముందు కూడా చక్కెర ఇచ్చేవాళ్ళు, అంతకు ముందు కూడా పామాయిల్ ఇచ్చేవాళ్ళు. అవన్నీ ఆపేశారు, ఇప్పుడు దీంట్లో కలిపేశారు. గోధుమలేమో అర్ధ కిలో చేశారు, చక్కెర ఏమో అర్ధ కిలో చేశారు. మరి కిరోసిన్ 4 లీటర్లు ఇచ్చే కిరోసిన్ 2 లీటర్లు చేశారు. మరి ఈ రోజు ఎక్కువగా ఇచ్చేది ఏంటంటే 100 గ్రాములు ఉప్పట, 100 గ్రాములు కారమట, 100 గ్రాములు పసుపట. మరి ఇవి ఎంతకాలం వస్తాయి మనకు? మరి 9 సరుకులు ₹107 లాభం వస్తా ఉంది అని చెప్తా ఉన్నారు ఇవాళ చూస్తే. ఇవాళ మరి ఈ ₹107 మరి అక్కడ ₹400 మిగిలిచ్చుంటే మరి దీంట్లో మిగిలి ఉండేటివి ఇవన్నీ కూడా మరి కిలో ఇచ్చేటివి కూడా మనకు మిగిలి ఉండేటివి ఇవాళ. మరి ఈ విధంగా మరి ప్రభుత్వం అన్ని రకాలుగా మరి ఇవాళ చేస్తా ఉంది. వాళ్ళు చూస్తా అంటే మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విపరీతంగా అన్నిటి మీద పెంచుతా ఉన్నారు. ఇవాళ పెట్రోల్ డీజిల్ అయితే ఈ రోజు ఎన్నిసార్లు కేంద్ర ప్రభుత్వం పెంచిందో మనకు తెలియని పరిస్థితి ఉంటా ఉంది ఇవాళ. మరి రాజశేఖర రెడ్డి గారి టైంలో ఏ ఒక్కటి కూడా పెంచలేదు, కరెంటు పెంచలేదు, మరి ఆర్టీసీ పెంచలేదు, ఆ రోజు మున్సిపల్ పన్నులు పెరగలేదు, నీటి పన్నులు పెరగలేదు, ఏ ఇతర పన్ను కూడా ఒక్క పైసా కూడా రాజశేఖర రెడ్డి గారు పరిపాలించిన 5 సంవత్సరాల 3 నెలల కాలంలో ఒక్కటి కూడా పెరగలేదు, పెంచలేదు ఆయన. ఆ రోజు కరెంటు పెంచారని ఆఫీసర్లు అన్నప్పుడు కూడా ప్రజల మీద భారం పడటానికి వీలు లేదని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు గట్టిగా చెప్పడం జరిగింది. మరి ఈ రోజు మరి అంతేకాకుండా
ఆయన సాచురేషన్ విధానం అంటూ, అంటే కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా అర్హులు ఎవరైనా మరి అవసరం ఉన్న వారు ప్రతి ఒక్కరికి కూడా అన్ని అందాలని చెప్పి ఆ రోజు తీసుకురావడం జరిగింది. మరి ఆ రోజు ఆయన పెన్షన్ అంతకుముందు 75 రూపాయలు ఉండే పెన్షన్, మరి అంతకుముందు పల్లెల్లో 10 మంది కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఆ రోజు మరి మాకు కావాలన్నప్పుడు మీ ఒకరు దీంట్లో ఒకరు చనిపోతే మిమ్మల్ని యాడ్ చేస్తామనే పరిస్థితులుగా ఉన్నప్పుడు ఆ రోజు 75 రూపాయలు కూడా పెన్షన్ 3 నెలలకు 4 నెలలకు ఇచ్చే పరిస్థితి ఉన్నప్పుడు మరి రాజశేఖర రెడ్డి గారు అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ రోజు మరి 75 రూపాయలు 200 రూపాయలు చేసి మరి ప్రతి నెల మొదటి తారీఖున ఇచ్చే ఏర్పాటు చేయడం జరిగింది రాజశేఖర రెడ్డి గారి టైంలో. మరి ఆ రోజు వితంతువులకు మరి వృద్ధులకు ఆ రోజు 200 రూపాయలు ఇవ్వటం జరిగింది. మరి ఈ రోజు వికలాంగులకు 500 రూపాయలు ఇవ్వటం జరిగింది. మరి ఈ రోజు చూస్తే మరి ఆరోగ్యశ్రీ ఉన్న వాళ్ళు లేని వాళ్ళు కూడా ఒకటే చోట వైద్యం పొందుకోవాలని చెప్పి ఆ రోజు ఆరోగ్యశ్రీ తీసుకురావడం జరిగింది. కొన్ని లక్షల ఆపరేషన్లు చేపించడం జరిగింది ఆయన. మరి అంతేకాకుండా ఫీజు రీయింబర్స్మెంట్, మీ పిల్లలు బాగా